This is no promotion, trust me on that. So, మమ్మీ ఇంత శూన్యమత తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అది అట్లా ఉంటుంది. గైస్ వయసు అయిపోయింది. వన్ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ బంగారమ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్ అండ్ దిస్ ఇస్ అ డే విత్ మమ్మీ. గైస్ వీఆర్ గోయింగ్ అంటే ఒక వెరీ ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నాం యాక్చువల్లీ. అండ్ నాకు డ్రైవింగ్ రాదు, సో మమ్మీ డ్రైవ్స్ మీ ఎవ్రీవేర్. మమ్మీకి ఐ స్ట్రెస్ మై మామ్ అలాట్. ఎక్కడైనా మమ్మీతో వెళ్తా. ఎక్కడికి మమ్మీతో పోదు. పెద్దదే అయిపోయారు కదా. సో ఐఎమ్ 23 years old. అవ్వలేదు, టైం ఉంది. సర్లే నెక్స్ట్ మంత్ ఈ వ్లాగ్ వచ్చేసరికి అయిపోతా మేబీ. Guys, August 26. If you are watching this vlog after August 26, I am 23 years old. So, మమ్మీ ఇంత శూన్యమత తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సున్నితమైన మనిషి లాగా కనిపిస్తున్నారు కదా, బట్ షీఈ్ నాట్. కరెక్ట్ గా ఇప్పుడు ఎవరైనా వచ్చి కార్ ముందు ఎవరైనా ట్రాఫిక్ ఉంటే మంచి మంచి మాటలు వస్తాయి మమ్మీ నోట్లో. యు సీ వెయిట్. తెలుగులో కాదు, హిందీలో. హిందీలో వస్తాయి, మస్తు మంచి మంచిగా వస్తాయి ఇక్కడ. అరే సి స్టార్టింగ్. मेरे को बोल, मैं बोलेगी ना, मैं गाली देने को. గైస్ నా లైఫ్లో ఒక 2 డ్రైవర్స్ ఉన్నారు. వన్ ఈజ్ మై మదర్, వన్ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి డ్రైవరేగా. ఏంటది రివీలింగ్? గైస్ జోక్ అవ్వండి. ఇప్పుడు రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి, ఎప్పుడు చెప్తా? సిగ్నల్ పార్ అయిన తర్వాత చెప్తా. రైట్, లెఫ్ట్ 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 లెఫ్ట్. నేను యాక్చువల్లీ లొకేషన్ చూడటం లేదు, నాకంత గుర్తుండదు బాబోయ్. ఇదే ఇదే పోతూ పోతూ వచ్చేస్తుంది. కానీ రివీల్ చేయకూడదు ఇప్పుడు ఎక్కడ పోతున్నాం, జనానికి తెలుస్తుంది. టాప్ సీక్రెట్. So guys, I'm always the passenger princess. డ్రైవింగ్ వచ్చు, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. తనకి డ్రైవింగ్, నాకు డ్రైవింగ్ రాదు. స్కూటీ వచ్చు గైస్, అది స్కూటీ వచ్చు. 20 దాటదన్నమాట స్పీడ్ లిమిట్. అవును, చాలా భయం గైస్ నాకు. మరి నువ్వు హైదరాబాద్ లో డ్రైవ్ చేయమంటే ఇంకే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఎవర్ డ్రైవ్ ఇన్ హైదరాబాద్. కానీ చేయాలి, తప్పదు. నేర్చుకో, చేయాలి, తప్పదు కదా, నేర్చుకోవాలి. అది కూడా కార్ డ్రైవ్, స్కూటీ. కార్ తీసుకుంటున్నా గైస్ ఇప్పుడు. ఏమో ఏదైనా అనుకుంటే అవుతుంది, అనుకోకపోతే అవుతుంది. నీ అమ్మ ఏంటి సిగ్నల్? ఓ అర్థమైపోయింది. ఎక్సైట్ లేలో ఎంత एकम बोलो ना, सिर्फ रेडी है ये. अच्छा नहीं है पाव. अरे 2 लेंगे 200. पैसे दे दो भाई, पैसे.
గైస్ సో ఇలాంటి అడ్వెంచర్ నాకు చాలా ఉంటుంది, ఎందుకంటే షీ లైక్స్ ఫ్లవర్స్, షీ లవ్స్ ప్లాంట్స్. ఇలా రోడ్ లో ఏదైనా కనిపిస్తే తీసుకోవాలి, ఆగదు. మళ్ళీ సిగ్నల్ గ్రీన్ నుంచి రెడ్ అయిపోతుంది. ఇటు వచ్చేసాం, ఇటే కదా. మెమరీ పవర్ పర్వాలేదు. ఏంటి విశేషాలు? నాకు నిద్ర వస్తుంది. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ వస్తే నిద్ర వస్తుందంట. మంచిగా నిద్ర విలువ నీకేం తెలుసు? నేను ఇక పండుకుంటా నేను కూడా. నువ్వు పండుకుంటే నేను పడుకుంటా. వైజాగ్లో పండుకుంటా అంటే పండు ఏదైనా పండు. బట్ ఇక్కడ పండుగ స్లెక్స్. వైజాగ్ తెలంగాణ డిఫరెన్స్. సారీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే. సరే ఓకే, వీల్ హ్యావ్ దిస్. చేసిన చేస్తా ఉండే ఉంటే అట్లా ఉంటుంది. అలా ఉంటుంది. నీకే కొంచెం రాదే. అయిత లేదు, అవ్వడం లేదు. నేను నీకు నేర్పించాలి కానీ తెలంగాణ చక్కగా మాట్లాడు. చక్కగా మాట్లాడు. చెప్తున్నా ఎంత స్వీట్ లాంగ్వేజ్. నడూరి నడండి. Guys, so Telangana versus Andhra accent with mom. Let's do it. చేస్తున్నా. అట్లా ఉంటుంది. అలా ఉంటుంది. నడుర్రి. నడవండి. ఇంకా ఇది చెప్పిన కదా ఇందాక. పడుకున్నా. చక్కగా. మస్తుంది. బాగుంది. ఏదో ఒకటి చెప్పినాం. చూస్తున్నా. స్వీట్ లాంగ్వేజ్. ఏపీ వాళ్ళు. తెలంగాణ వాళ్ళు అంతే మరి, అట్లా ఉంటుంది మనతోని. చూసి అందరు ఎక్కడ వస్తారు, అమ్మాయిలు ఎక్కడ వస్తారు షాపింగ్ చేయడానికి. చాలా రోజుల తర్వాత షాపింగ్కి వచ్చినావు అండ్ మమ్మీ వాంటెడ్ టు షాప్ అట్ వెస్ట్ సైడ్ ఓన్లీ. ఐ డోంట్ నో వై. సో అలా we came here at west side. యాక్చువల్లీ మమ్మీకి మదర్స్ డే షాపింగ్, మమ్మీ బర్త్డే షాపింగ్ కూడా అవ్వలేదు. సో ఐ వాంటెడ్ టు బ్రింగ్ హర్. మమ్మీ చలో మాట వినలేదు. బట్ నౌ బికాజ్ షీ గాట్ అ గుడ్ న్యూస్, సో షీ ఈజ్ లైక్ ఓకే నౌ ఐల్ కమ్ టు షాప్ విత్ యూ. అది షాపింగ్ అని నేనే ఇప్పుడు దాకా అట్లీస్ట్ ఐ హ్యావ్ టేకెన్ 5 to 6 pairs. उधर आओ ना, एक फ़ोटो खींचेंगे. इधर ऑन योर बैक, पीछे मुड़ो. మంది అలానే వస్తూ ఉంటారు, వద్దన్నాలి. కరెక్టేగా. ब्यूटी सी अस द ब्यूटीज. कैसा है? आप भी मस्त लग रहे हो. This is no promotion, trust me on that, but the collection in west side, if you are watching this, స్టార్టింగ్లోనే చెప్పినా కదా మమ్మీకి చెట్లు పువ్వులు ఉంటాయి డైరెక్ట్ అక్కడే. ఇంకా మొత్తం వెస్ట్ సైడ్ ఆ షాపింగ్ బట్టలు అన్నీ వచ్చేసి ఇక్కడ వచ్చినాం. అది అట్లా ఉంటుంది మమ్మీ. Onto High-Tech City Road, road number 36. అండ్ ఇక కాదు బిల్ ఎక్కువ ఏం రాలేదు మంచిగా. బట్ 6 or 8 months తర్వాత మమ్మీ షాప్ అగైన్.
నేను అదే ఇంకా కూడా దాని తర్వాత కూడా చీజ్ లైక్ ఆల్రెడీ ఎన్ని పేర్స్ అయ్యాయి కదా, ఇంకా కావాలి కావాలి కదా. Continue on High-Tech City Road for 1 kilometer. ఐ ఆల్సో షాప్, నేను మస్త్ తీసుకున్నాను ఛాన్స్ లో ఛాన్స్. అంతే. నో బట్ ద కలెక్షన్ వాస్ అమేజింగ్. బా వెళ్ళేరా. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు సలోన్ అన్నమాట. బట్ మమ్మీ పానీ उधर रहता ना डीमार्ट के सामने. तू आ जाना किसी के साथ. कौन आएगा अरे अभी? वो दोनों है ना, बात करना है मुझे. Guys, I think నేను ఒక వీక్ లో 7 days పానీపూరి తింటాను. గుప్చుప్ అంటారు, గుప్చుప్ పానీపూరి. హైజీనిక్ గర్ల్. పానీపూరి విషయంలోనే అండ్ ఇంకేమి అంత నాకు అది బఠానీ నాకు ఇష్టం ఉండదు. నాకు బఠానీ ఆలు కావాలి. వెళ్ళేరా. ఇక్కడ నుంచి అరిస్తే వాడికి వినిపిస్తుంది. హార్న్ లేదు కార్లో. మమ్మీ పడిన ఇరిటేషన్ కి కార్ ఒకటి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అవసరం కూడా లేదు. గుద్దేసినాక హార్న్ బజాయిస్తుంది. జూడియో, డిమార్ట్, పానీపూరి. గైస్ గైస్ వయసు అయిపోయింది. బంగారం వయసు అయిపోయింది. అండ్ we are back to our saloon. Meet everybody. Meet Rehan garu, meet Naushad. Hi. Meet Janvi.